వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్నాయి. సో ఇజ్రాయిల్, అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఒక పక్క క్షమాభిక్ష కోరుతుంది ఇరాన్ అని చెప్తున్న అమెరికా, కానీ నిజంగా 7 రోజులు గడిచిపోయింది. వాళ్ళ 8 రోజు కోట్లాది రూపాయలు ఇరాన్ పైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కానీ ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అమెరికాకు సంబంధించిన డేటా సెంటర్లపైన అండ్ అమెరికాకు సంబంధించిన మిలిటరీ దళాలపైన, క్యాంప్ బేస్లపైనే టార్గెట్ చేసింది. సో అసలు ఇరాన్ ఎలాంటి వ్యూహం వ్యవహరిస్తుంది అండ్ దాంతోపాటు రష్యా మద్దతు ఇరాన్కి కనుక చేరితే పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి అండ్ చైనా పరిస్థితి ఏంటి అండ్ మళ్ళీ రష్యా పైన అమెరికా ఎలాంటి బాంబ్ పేల్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సార్, చూస్తున్నాం ఏ పూటకా పూట వారికి సంబంధించి ఉధృత పెరుగుతూనే ఉంది. ఇవాళకి 8వ రోజుకి చేరుకుంది. నిజంగా అమెరికాకి ప్రతీకార చర్యలు కావచ్చు, ఒక దేశాన్ని నాశనం చేయాలి అని అనుకుంటే చాలా మోర్ టైం అనుకోవచ్చు కదా. అమ్మా, ఈ యుద్ధంలో జయాపజయాలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని చెప్పడం చాలా కష్టం. గెలిచిన దేశాలు కూడా ఓడిపోవచ్చు, ఓడిపోయిన దేశాల్లో కూడా ఏదో ఒక విధమైనటువంటి విజయం ఉండొచ్చు. ఇది చాలా పెక్యులర్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఇరాన్కి అమెరికా, ఇజ్రాయెల్ని ఎదుర్కొనేటువంటి క్షమత లేదు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, అలాగే ఎయిర్ డిఫెన్సెస్ లేదు. వీళ్ళు అక్కడ బొంబార్డ్మెంట్ చేసి వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తున్నాయంటే దాన్ని కౌంటర్ చేసేటువంటి ఎయిర్ డిఫెన్సెస్ ఇరాన్లో లేవు. అలాగే వాళ్ళ నేవీ లేదు, నేవీని మొత్తం ఆల్మోస్ట్ నాశనం చేసేసింది అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి చేసేసారు. కాబట్టి ఈ రోజు ఇరాన్ యుద్ధం చేస్తే దేని ఆధారంగా చేస్తుంది? వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ ఏంటి బలం ఉన్నదో అది వాళ్ళు చాలా కాలంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. అవి మిజైల్స్, డ్రోన్స్, ఈ రెండింటిని ఆధారంగా వాళ్ళు చేశారు. ఇంకొక కీలకమైన మూడవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక టనల్స్, సొరంగాలు తవ్వుకున్నారు. ఇదే మోడల్ మనం గాజాలో హమాస్ చేస్తున్నగా చూసాము, అలాగే లెబనాన్ లో మనకు హెజ్బుల్లా చేస్తూ చూసాం మనం. కాబట్టి ఇంతకాలం 2.5 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధం చేసినా కానీ కూడా కంప్లీట్ హమాస్ ని ఓడించలేకపోయింది. హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని 2.5 సంవత్సరాలు యుద్ధం చేసి కూడా ఓడించలేకపోయిందంటే, కంప్లీట్ గా ఎలిమినేట్ చేయలేకపోయిందంటే హిజ్బుల్లా అదే పరిస్థితి. అంటే ఇరాన్ ప్రాక్సీస్, వీళ్ళిద్దరు కూడా ఇరాన్ ప్రాక్సీస్. ఇరాన్ ఎలా చెప్తుందో వాళ్ళు అదే చేస్తున్నారు. సో అదే మోడల్ ఇరాన్ కూడా ఫాలో అవుతుంది. దెబ్బలు తగిలితే ఎలా తట్టుకోవాలి అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అంటే వాళ్ళ లీడర్షిప్ మొత్తం చంపేసినా కానీ కూడా ఎలా దాని వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ ప్లాన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ వచ్చారు. అందుకనే టాప్ లెవెల్ లో అందరినీ చంపేసినా కానీ కింద ఇంకెవరో వచ్చి టేక్ ఓవర్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ 30-40 ఏళ్లుగా ఎంతో మంది మనకు హమాస్ లీడర్స్ కావచ్చు, హిజ్బుల్లా లీడర్స్ కావచ్చు, మొసాడ్ ఆపరేషన్స్ లో వాళ్ళని చంపేశారు. ఎక్కడ కూడా చంపారు. మనకు యుఏకి వెళ్ళి చంపారు, యూరోప్ లో వెళ్ళి చంపారు, ఎక్కడ కూడా వెళ్ళి చంపారు. అయినా కానీ మళ్ళీ ఇంకెవరో పుట్టుకొచ్చారు కదా. లేటెస్ట్ మనం ఇస్మాయిల్ హనియాని చంపారు, తర్వాత ఇంకెవరినో చెప్పారు, నసరుల్లా అని చంపారు, చాలా మందిని చంపారు. వీళ్ళు చనిపోతే ఇంకో లీడర్షిప్ వస్తాం. కాబట్టి వీళ్ళ యుద్ధం అంతా కూడా లీడర్షిప్ మీద చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇరాన్ మీద బొంబార్డ్మెంట్, ఖమనేని తీసేశారు, ఐఆర్జీసీ కమాండర్లు తీశారు, కుడ్స్ ఫోర్స్ ని తీసేశారు, వాళ్ళ ఆర్మీ కమాండర్లు తీసేశారు. సో ఇలా లీడర్షిప్ మీద అటాక్ చేసుకుంటూ వెళ్ళినా కానీ కూడా అది ఎలా సర్వైవ్ అవుతుందంటే, ఇగో ఈ టెక్నిక్స్ వాళ్ళు ఆల్రెడీ హమాస్, హెజ్బుల్లాలో వాళ్ళు వాడి సక్సెస్ అయ్యారు. దాన్ని ఇప్పుడు ఇరాన్ లో కూడా అదే చేస్తున్నారు. అందుకనే వాళ్ళ మిజైల్స్ అన్ని కానీ, డ్రోన్స్ కానీ ఎక్కడో సొరంగాలో దాచిపెట్టామని చెప్తున్నారు. మనకు అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ వీళ్ళ ఎయిర్ వేస్ కానీ, రన్వేస్ కానీ, వీళ్ళ ఎయిర్పోర్ట్స్ కానీ, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వీళ్ళ మిజైల్ సైలోస్, లాంచింగ్ ప్యాడ్స్, తర్వాత వీళ్ళ ఈ మిసైల్స్ తయారు చేసే ఫ్యాక్టరీల మీద ఇవన్నీ ధ్వంసం అయిపోతాయని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు దానికి ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఇవన్నీ ధ్వంసం అయితే ఏం చేయాలి అని లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగినటువంటి 12 రోజుల యుద్ధంతో వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ మీద అన్ని దాడి చేశారు. అమెరికా కూడా దాడి చేసింది, ఫోర్దోలో దాడి చేసింది. ఈ దాడులు జరుగుతున్నాయని తెలిసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ అంతా ఎక్కడో దాచిపెట్టేసి, ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఒక ఇంగ్లీష్ పదం వాడాడు, ఓబిలిటరేటెడ్ అన్న. అంటే ఇంకా వాళ్ళు మొత్తం లేదు, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ మొత్తం నాశనం చేసేసాను, 100% నాశనం అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేరు అంటున్నారు. 6 నెలలు తిరగకుండానే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ చేసుకోవడానికి వీల్లేదు, అందుకనే మేము వెళ్ళి కొడుతున్నామని చెప్తున్నారు. అంటే 6 నెలలు ఏమైంది మరి? అంటే అప్పుడు చెప్పింది అబద్ధమా?
లేదా 6 నెలల్లోనే వాళ్ళు మళ్ళీ అంత శక్తి పెంచుకున్నారు. ఈరోజు సడన్ గా ఇక్కడ రష్యా కూడా వాళ్ళ మద్దతు తెలుపుతుంది ఇరాన్కి. సో ఇంకా కాస్త సీరియస్నెస్ కనిపించే అవకాశం ఉందా? అంటే రష్యా మద్దతు ప్రకటించగలదు కానీ అంతకుమించి ఏం చేయగలము. ఈ రోజు రష్యానే ఇరాన్ మీద ఆధారపడి యుద్ధం చేస్తుంది. ఇరాన్ ఇచ్చినటువంటి షహీద్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే యుక్రెయిన్ లో వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారు. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ మనకు రష్యాలో లేదు. రష్యా ఇంకా పాతకాలపు టెక్నాలజీ మిగ్గులు, సుఖాయిలు, తర్వాత మనకు ట్యాంకులు ఇటువంటి వాటితో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చాయి, డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. వాటిలో వాళ్ళు ఎక్కడా లేదు. అందుకనే మనం చూసాము వాళ్ళు ట్యాంకులు తీసుకొని బెలారూస్ నుంచి కీవ్ మీదకి వస్తుంటే రష్యా వీళ్ళు డ్రోన్ అటాక్ చేసి మొత్తం ట్యాంకులన్నీ పేల్చిపడేయగలిగింది యుక్రెయిన్. కాబట్టి ఆ టెక్నాలజీ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇరాన్ నుంచి తెచ్చుకుంటారు. కాబట్టి ఇరాన్ మీదే ఆధారపడినటువంటి రష్యా ఈరోజు ఇరాన్కి ఏం చేయగలదమ్మా? స్ట్రాటజిక్ గా వాళ్ళు ఏదో మనకు అంటే ఇంటర్నేషనల్ గా డిప్లొమాటిక్ గా వాళ్ళని సమర్థించవచ్చు అంతేగాని నిజంగా వాళ్ళు సహాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రష్యా ఉందా? రష్యానే 10 లక్షల మందిని కోల్పోయింది. అక్కడ యుక్రెయిన్ యుద్ధంలో చాలా మంది చనిపోయారు. వాళ్ళ అస్త్రశస్త్రాన్ని పోయినాయి. వాళ్ళు అక్కడికి గెలవట్లేదు. సంవత్సరానికి మహా అంటే 100 మీటర్లు ఆక్యుపై చేయగలుగుతున్నారు, అంతకు మించి చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఈ రోజు ఇరాన్ సమర్థించేటువంటి పరిస్థితిలో రష్యా లేదు. కాకపోతే కొన్ని ఇవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ టెక్నాలజీ ఇవ్వచ్చు, అలాగే మనకు శాటిలైట్ ఇమేజరీ ఇవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు మిజైల్స్ ఫైర్ చేస్తున్నారు కదా, మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఫైర్ చేస్తున్నారు. ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు అమెజాన్ డేటా సెంటర్ మీద కానీ, లేదా రియాద్ లో ఉన్నటువంటి సిఐఏ హెడ్ క్వార్టర్స్ మీద కానీ, లేదా బహ్రెయిన్, ఖతార్, యుఏఈలో ఉన్నటువంటి వీళ్ళ క్యాంటన్మెంట్స్, వీళ్ళ స్థావరాల మీద పడడం కానీ, ఇటువంటివి ఇంత పిన్ పాయింట్ గా వాళ్ళు కొట్టగలుగుతున్నారంటే దానికి శాటిలైట్ నావిగేషన్ కావాలి కదా. ఆ శాటిలైట్ నావిగేషన్ చైనా, రష్యా ఇద్దరు ఇస్తున్నారు. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన GPS వాడితే కనుక దాన్ని జామ్ చేయగలదు అమెరికా, వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేయగలదు. కాబట్టి రష్యా అటువంటి సపోర్ట్ ఇస్తుంది. శాటిలైట్ ఇమేజ్ ఇవ్వడం ఏంటి, తర్వాత వాళ్ళు ఫైర్ చేశారు, ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ ఫైర్ చేసింది, ఇదో మిజైల్ వస్తోంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళు తప్పించుకోవచ్చు, దాచుకోవచ్చు, ఇటువంటి చాలా చేయొచ్చు. కాబట్టి అటువంటి కొన్ని సపోర్ట్ ఇస్తోంది. అంతేగాని అస్త్రశస్త్రాలు పంపించి లేదా వీళ్ళతో పాటుగా యుద్ధంలో దిగేటువంటి పరిస్థితులు రష్యా లేదు. కాబట్టి రష్యా కానీ చైనా కానీ వీళ్ళకి సపోర్ట్కి రారు. ఇరాన్ వాళ్ళ యుద్ధం వాళ్ళే చేసుకోవాలి. కొంత ఇది ఇందాక నేను చెప్పినట్లు లాజిస్టికల్, టెక్నికల్ సపోర్ట్ ఈ రెండు దేశాల నుంచి వస్తుంది. అది తప్పకుండా మనకు కనిపిస్తుంది. కానీ మనం చూస్తే ఏఐ చెప్పమ్మా. సో ఏఐ మిగతా వాటిలలో చూసాం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధంలో ఏఐ దిగితే ఎలా ఉంటుంది పరిణామాలు అనేది ఖమేనీ హత్యతో అది ఒక బిగ్ ఎగ్జాంపుల్గా అయింది వరల్డ్కి. సో ఏ టెక్నాలజీ ఏంటి సార్ ఈ వారిలో రోల్ ఏంటి? అంటే ఇది ఏఐ టెక్నాలజీ అని కాదమ్మా. ఇది ఏఐ రాకముందు నుంచి కూడా ఇజ్రాయెల్ మానిటర్ చేస్తుంది. ఇజ్రాయెల్ చాలా సీరియస్ గా వీళ్ళ మొసాద్ ఆపరేటివ్స్ ఇరాన్ మొత్తం ఇన్ఫిల్టర్ అయిపోయి ఉన్నారు. ఇరాన్ లో, ఇరాన్ ఆర్మీలో, ఇరాన్ ఐఆర్జీసీలో, వాళ్ళ సెక్యూరిటీ అపరేటర్స్ లో, అడ్మినిస్ట్రేషన్ లో, వాళ్ళ కోర్ట్స్ లో, ఇలా ఎన్నో అంశాలలో వాళ్ళు ఇన్ఫిల్టర్ అయిపోయినారు. న్యూక్లియర్ ఇరాన్ సంబంధించిన న్యూక్లియర్ సిస్టమ్ లో మొసాడ్ ఏజెంట్స్ ఉన్నారు. మనకు అహ్మదీనెజాద్ అని చెప్పేసి వాళ్ళ మాజీ రాష్ట్రపతి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వగానే మరుసటి రోజు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో మా దేశంలో మొసాడ్ ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అని వాళ్ళని కనుక్కోవడానికి అని మేము ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాము. ఆ టాస్క్ ఫోర్స్ మొసాడ్ ఏజెంట్స్ ని కనుక్కొని పసిగట్టి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి కోసం మేము ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాము. ఒక 4-5 సంవత్సరాల తర్వాత మాకేం తెలిసిందంటే ఆ టాస్క్ ఫోర్స్ కమాండరు అతనితో పాటు ఇంకో 20 మంది కూడా మొసాడ్ ఏజెంట్స్ అక్కడ. సో అంత లెవెల్ ఇన్ఫిల్టర్ అయింది మొసాడ్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం తర్వాత దాన్ని ఇంకా కావాలంటే ఎన్హాన్స్ చేసుకొని ఉండొచ్చు, కానీ బేసిక్ గా మౌలికంగా ఆ ఇన్ఫిల్టర్ అయింది మొసాద్. అందుకని మనం చూసాం ఎప్పుడైతే తెహరాన్ లో వీళ్ళు కెమెరాలు పెట్టారో వీధుల్లో, ఆ కెమెరాల్లో సాఫ్ట్వేర్ అంతా వీళ్ళు యాక్ట్ చేయగలిగారు. అంటే తెహరాన్ లో ఏం జరుగుతుందో క్షణము కూడా ఇజ్రాయెల్ తెలుస్తాం. ఖమేనీ ఎక్కడ వెళ్తున్నాడు, సెక్యూరిటీ ఎక్కడ వెళ్తుంది, వీళ్ళు మినిస్టర్లు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరు ఎక్కడ వెళ్తున్నారు, 100% ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ దగ్గర. అది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాళ్ళు క్యాథరిన్ సంబంధించిన ఒక స్పై ఆపరేషన్ కూడా తోడైంది అనుకోవచ్చా సార్ ఇజ్రాయెల్ కి? ఎవరిదమ్మా? క్యాథరిన్ స్పై కూడా పంపించడం తోడైంది అనుకోవచ్చా? ఇవన్నీ అడిషనల్ అమ్మా, అడిషనల్ సపోర్ట్ వస్తున్నాయి వాళ్ళకు.
ఫర్ ఇన్స్టెన్స్ ఈ ప్యాటర్న్ పెట్టగలరు. ఈ కెమెరాలో తిరుగుతున్నటువంటి ఇమేజెస్ అన్ని వాళ్ళు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో అది ఫీడ్ చేస్తే అది ప్రిడిక్ట్ చేస్తుంది. ఈ రోజు పలానా వ్యక్తి పలానా దగ్గరికి వెళ్తాడు అని ప్రిడిక్ట్ చేస్తుంది. సో దాన్ని వాడుకున్నారు. అంతేగాని బేసిక్ ఇంటెలిజెన్స్ లేకుండా ఈ టెక్నాలజీ కూడా ఏం చేయలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేయలేదు. కోర్ బేసిక్ అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అంశాలని వీళ్ళు హ్యాక్ చేయగలిగారు, దాన్ని కంప్లీట్ గా వీళ్ళు అధీనంలో తీసుకోగలిగారు. కాబట్టి దాని మీద నెక్స్ట్ లేయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేయగలిగారు. కానీ బేసిక్ మనకేంటంటే ఇప్పుడు పప్పన్నం చేసుకుంటాం. పప్పన్నంలో మనం పప్పు లేకుండా మనం దాంట్లో మసాలా వేసుకొని తినలేం కదా, మనం పప్పు ఉండాలి కదా. అది కోర్ వచ్చేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆధారంగానే వాళ్ళు అన్ని చేశారు. దానిపైన తడకా వేస్తాం, దానిపైన ఇంకేదో మసాలా వేస్తాం, దాన్ని ఏదో చేస్తాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఇంకా అడిషనల్ గా వచ్చింది. కానీ బేసిక్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. దాంట్లో రెండు ఉన్నాయి, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఒకటి, హ్యూమన్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ లో ఇప్పుడు తెలుస్తోంది ఏంటంటే కుడ్స్ ఫోర్స్ కి సంబంధించిన ఒక సీనియర్ కమాండర్ చనిపోయాడు అని ఇరాన్ అనుకుంటారు. వాళ్ళని చాలా కాలం క్రితమే ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోయారు. అతను ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఇజ్రాయెల్లో ఉండి ఇజ్రాయెల్ కి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడు. కాబట్టే ఖమనేని తర్వాత వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి చంపగలిగారు అని చెప్పి న్యూస్ వస్తుంది మనకు. కాబట్టి ఈ రెండిట్లో కూడా టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండింటినీ తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లో పెట్టి దాని అవుట్కమ్స్ ని అది ప్రిడిక్ట్ చేస్తుంది, దాన్ని వాడుకుని వీళ్ళు కొట్టారు. సో అది మల్టీ లేయర్డ్, ఒకటి అని చెప్పడానికి వీళ్ళు మల్టీ లేయర్డ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడాను. వాళ్ళకు ఉన్నటువంటి సోఫిస్టికేషన్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. బహుశా వాళ్ళ తర్వాత మొసాడ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ సిఐఏ, వీళ్ళిద్దరూ కలిసి రోజు కొడుతున్నారు. కాబట్టి ఇరాన్ కి అసలు స్కోపే లేదు, తట్టుకునే స్కోప్ లేదు. ఇది తెలిసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అస్త్రాలన్నీ కూడా సొరంగాల్లో కొండల మధ్యలో ఎక్కడో దాచిపెట్టు ఉంచారు వాళ్ళు. ఇజ్రాయెల్ అమెరికా ఇప్పుడు ఏమనుకుంటున్నాయంటే, సరే వాళ్ళ దగ్గర మిజైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, తెలిసిన విషయమే. కానీ దాన్ని ఫైర్ చేసేటువంటి లాంచర్స్ ని ముందు కొట్టారు. సో మిజైల్ ఉన్నా కానీ వాడు ఫైర్ చేయలేడు కదా, లాంచర్ లేకపోతే ఎలా ఫైర్ చేస్తాడు. కాబట్టి లాంచర్ల మీద టార్గెట్ చేద్దామంటే లాంచర్లు కొడతారు. దాంట్లో కూడా మనకు కొన్ని రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయంటే కనుక ఇరాన్ అఫ్ కోర్స్ ఇరాన్ శక్తి లేదు, చాలా దెబ్బతినింది, గణనీయంగా దెబ్బతినింది. మొత్తం వాళ్ళ హెడ్ క్వార్టర్స్, కమాండ్, కమ్యూనికేషన్, కంట్రోల్ మొత్తం అన్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని వాళ్ళు ఏం చేశారు మనం చూస్తే కనుక, వాళ్ళ రన్వే మీద టార్మాక్ మీద వాళ్ళు 3D ఇమేజెస్ మన ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టారు. ఆకాశాన్ని చూస్తే అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఉందనుకొని వీళ్ళు ఫైర్ చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోనే ఒకటి ఉందమ్మా. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్లాక్ అండ్ వైట్ వీడియో అది. అక్కడ మన రన్వే మీద ఉన్నటువంటి ఒక హెలికాప్టర్ ని వీళ్ళు కొట్టారు, మిజైల్ కొట్టినట్టు వాళ్ళు ఆ వీడియో చూపించారు. ఆ వీడియో మనం చూస్తే ఏమవుతుందంటే వీడియో మిజైల్ పడి బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయినా కానీ దాని రెక్కలు ఏం కదలవు. అది ఎలా సాధ్యం అవుతుంది? నిజంగా హెలికాప్టర్ అయితే కొడితే కనుక రెక్కలన్నీ కూడా ఎగిరిపోవాలి కదా ఆ ఇంపాక్ట్ కి. అంటే అది ఒక పెయింటింగ్, అది నేల మీద ఒక పెయింటింగ్ మాత్రమే. వీళ్ళు కొట్టింది రన్వే మీద కొట్టారు, రన్వే మీద ఉన్న పెయింటింగ్ కొట్టారు. సో అందుకనే పెయింట్ కాబట్టి దానికి ఉన్నటువంటి రెక్కలు ఏం కదలలేదు, అలాగే ఉన్నాయి, చెక్కు జరగకుండా ఉన్నాయి. సో ఇలా ఇరాన్ వాళ్ళని చాలా ఫూట్ చేసింది, వాళ్ళ ఖరీదైనటువంటి వాళ్ళ మిసైల్స్ ని వేస్ట్ చేస్తోంది అని ఒక నెరేటివ్ మనం వింటున్నాం. అలాగే వీళ్ళకు $20,000 ఒక్కొక్క డ్రోన్ ఖర్చు అవుతుంది ఇరాన్ కి. వీళ్ళదేమో $1.5 to $2 million ఖర్చు అవుతుంది ఒక్కొక్క పేట్రియట్ మిసైల్. సో ఇది ఎంతకాలం కొట్టగలరు? ఇనిషియల్ గా 4-5 రోజులు కొట్టగలరు. కానీ ఇది ఒక నెల 2 నెలలు సాగితే కనుక ఫస్ట్ అన్ని మిసైల్స్ లేవు వీళ్ళ దగ్గర, మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ అమెరికా దగ్గర కూడా లేదు. ప్లస్ ఒక మిసైల్ వీళ్ళు కొట్టేదానికి వాళ్ళు కనీసం అంటే ఒక 20 డ్రోన్స్ కొట్టచ్చు. వాళ్ళు 20 డ్రోన్స్ లో మీరు 15-16 మీరు షూట్ డౌన్ చేసినా కానీ కూడా 2-3 వచ్చి పడతాయి. పైపెచ్చు ఒక్కొక్క డ్రోన్ ని షూట్ చేయడానికి కనీసం అంటే 2 పేట్రియట్ మిసైల్స్ ఫైర్ చేయాలి. అంటే $5 million మీరు ఒక $20,000 దానికి ఖర్చు పెడితే ఎంతకాలం అది తట్టుకోగలరు మీరు? కాబట్టి ఇది ఒక గేమ్ ఇరాన్ ఆడుతుంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఏమనుకుంటున్నారంటే కరెక్ట్, వాళ్ళు కూడా అర్థమైంది ఇది చాలా ఖర్చుతో కూడినటువంటిది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇరాన్ మళ్ళీ తిరిగి ఫైర్ చేసేటువంటి శక్తిని దాన్ని హతమార్చాలి, దాన్ని కంప్లీట్ గా నాశనం చేయాలి అని వీళ్ళు ప్లాన్ చేస్తారు. సో ఇది క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనమాట, పిల్లి ఎలక మధ్యలో జరుగుతున్నటువంటి ఆట ఇది. దీంట్లో ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా కనుక నిజంగా వాళ్ళ క్షమతని, వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ శక్తిని కంప్లీట్ గా నాశనం చేయగలిగితే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నా కానీ కూడా, మిసైల్స్, డ్రోన్స్ ఉన్నా కానీ కూడా ఫైర్ చేయడానికి వాళ్ళ దగ్గర లాంచర్స్ లేక వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇరాన్ రావచ్చు. లేదు వీళ్ళు ఈ ఖర్చు పెట్టేసి వీళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని ఖర్చు పెట్టేసిన తర్వాత దాని తర్వాత ఎక్కడో దాచిపెట్టినటువంటి మిసైల్స్, డ్రోన్స్ ని ఇరాన్ కనుక బయటకు తీసి కొట్టడం మొదలు పెట్టిందంటే
అప్పుడు అమెరికాకు తర్వాత ఇజ్రాయెల్కి నష్టాలు వస్తాయి. ఈరోజు అమెరికాకు ఆల్రెడీ నష్టాలు. 6 వాళ్ళకి 6 మంది సైనికులు చనిపోయారు వాళ్ళకి ఆల్రెడీ. 4 విమానాలు కూలిపోయాయి, 3 కువైట్ లో కూలిపోయాయి, 1 ఇరాన్ లోనే కూలిపోయాయి. లక్కీగా వీళ్ళు ఏం చేశారంటే పైన కూడా దాడులు డేటా సెంటర్ చేశారు, సిఐఏ మీద అటాక్ చేశారు, అమెరికన్ ఎంబసీస్ మీద అన్నిటి మీద అటాక్స్ జరిగినాయి. అంటే మెసేజ్ ఏమవుతోంది, మీ ఎంబసీని మీరు కాపాడుకోలేనప్పుడు మా దేశాన్ని ఎలా కాపాడుతారు అని చెప్పేసి ఈ దేశాలు అడగవా? సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, బహ్రెయిన్ ఇవన్నీ అడుగుతాయి కదా. ఆల్రెడీ కూడా మీ యుద్ధ వ్యూహం అనేది మీరు చూడండి అనే రిక్వెస్టింగ్ మోడ్లో కూడా ఇరాన్కి చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇది రానున్న రోజుల్లో భారత్ వైపు టర్న్ అయ్యే పరిస్థితి ఉంటుందా? భారత్ వైపు టర్న్ అవ్వడానికి అవకాశాలు లేవమ్మా, ఎందుకంటే అది లోకలైజ్డ్ అక్కడ యుద్ధం. అది కాకపోతే ఎక్కడో మన 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 ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాం, మనకు ఇరాన్ కి మధ్య ఉన్న పాకిస్తాన్ ఒకటే ఉంది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. పాకిస్తాన్ భారతదేశంలో అభిన్న భాగమే కదా 1947 కంటే ముందర. అంటే మనకు యాక్చువల్లీ ఇరాన్ తో సరిహద్దు ఉండేది అప్పట్లో. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చింది కాబట్టి మన సరిహద్దు పోయింది, కానీ ఆల్మోస్ట్ మన నైబర్స్ ఇవ్వడం ఆ విధంగా మనం చూస్తే కనుక. కాబట్టి మనకు కూడా కొంత ఇంపాక్ట్ అనేది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎకనామిక్ ఇంపాక్ట్ మనకు తెలుసు, మనకు చమురు అక్కడి నుంచి రావడం స్లో డౌన్ అయిపోతుంది, దానివల్ల పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఆల్రెడీ మనం గ్యాస్ సిలిండర్ 60 రూపీస్ పెంచేసాం, ఈ రోజు ప్రభుత్వం పెంచింది. సో ఇవి కూడా గూడ్స్ ఆగిపోవడంతో అటు ఫార్మర్స్ కావచ్చు కోట్ల రూపాయల నష్టాన్ని భారత్ భరిస్తుంది. కరెక్ట్. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నది కూడా అక్కడ వెళ్ళలేవు కాబట్టి అక్కడ కూడా అది కూడా ఇబ్బంది వస్తుంది. 2, మన ప్రజలు అక్కడ పనిచేస్తారు, 1 కోటి మంది రమారమి భారతీయులు అక్కడ పనిచేస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే వాళ్ళు ఇక్కడ తిరిగి వస్తే ఏం చేస్తారు? వాళ్ళ ఎకానమీలు నాశనం అయితే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు కదా, అక్కడికి పంపించేస్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు చాలా మంది, ఇప్పుడు ఎయిర్పోర్టే వాళ్ళు షట్ డౌన్ చేసుకుని ఎయిర్పోర్ట్ లో వాళ్ళ కెపాసిటీ జస్ట్ 10% నడిపిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళందరూ ఎక్కువ కదా, వాళ్ళని వెనక్కి పంపించేస్తారు. అలాగే హోటల్స్ మూసేస్తారు, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో షోరూమ్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎవరు కార్లు కొంటారు అక్కడ, ఎవరు కొంటారు అక్కడ, ఎవరు రారు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఉద్యోగాలపై మన భారతదేశానికి తిరిగి వచ్చేటువంటి ప్రమాదం. పైపెచ్చు వాళ్ళు అక్కడి నుంచి మనకి రెమిటెన్సెస్ పంపిస్తున్నారు, డాలర్స్ పంపిస్తున్నారు భారతదేశం, అక్కడ పనిచేసి వాళ్ళ ఆదాయం మన దేశానికి పంపిస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలో లాస్ట్ ఇయర్ భారతదేశం లాస్ట్ 3 ఏళ్లుగా వరల్డ్స్ హైయెస్ట్ రెమిటెన్సెస్ వస్తున్నటువంటి దేశం భారతదేశం. $100 బిలియన్ మన ఎక్స్పాట్స్ పంపిస్తున్నారు. అంటే గల్ఫ్ కావచ్చు, యూరోప్ కావచ్చు, మనకు అమెరికా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పనిచేస్తూ వాళ్ళ దేశాన్ని, మన మాతృదేశానికి పంపిస్తున్నటువంటి పైసలు $100 బిలియన్. సో మన స్థాయిలో ఏ దేశం కూడా లేదు $100 బిలియన్. ఇప్పుడు అదే దెబ్బతింటుంది, మనకు రెమిటెన్సెస్ తగ్గుతాయి. ఇంకొక అంశంలో ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుందంటే బంగారం. ఎందుకంటే ఈ రోజు మనకు మెజారిటీ 30-40% ఈ రోజు మన దేశంలో వస్తున్నటువంటి బంగారం దుబాయ్ నుంచి వస్తుంది. ఎందుకంటే దుబాయ్ చాలా నాణ్యత కలిగినటువంటి బంగారం. సో మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రైవేట్ మన వివాహాలకు, పెళ్లిళ్ళకు కానీ, మన ఇతరత్ర మన ఖర్చులకు కానీ మనకు ప్రైవేట్ గా కొంటున్నటువంటి బంగారం అంతా కూడా మెజారిటీ అక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఈ యుద్ధం సమయంలో ఒక డిఫరెంట్ పరిస్థితులు చూస్తున్నాం. ఎప్పుడైనా ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించి రష్యా యుద్ధాలు జరిగినప్పుడు, గతంలో యుద్ధాలు ఏదైనా కూడా ఫస్ట్ పెరిగేది గోల్డ్ అండ్ సిల్వర్, ప్రిషియస్ మెటల్. కానీ ఇప్పుడు భిన్నంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. తగ్గలేదమ్మా. యాక్చువల్ గా ఆ రోజు యుద్ధమైన రోజు, స్టార్ట్ అయిన రోజు చూస్తే కనుక తులం బంగారం మనకు 1,70,000కి వెళ్ళిపోయింది, 7,000 పెరిగింది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కరెక్ట్ అయింది, కానీ ఇది మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నేను అదిగా చెప్తున్నాను కదా, మనం దుబాయ్ నుంచి ఫ్లైట్ లో ఆగిపోతే, అక్కడి నుంచి రవాణా ఆగిపోతే బంగారం మన దేశానికి రావడం ఆగిపోతుంది. బంగారం రావడం ఆగిపోయిందంటే సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి దాని ధరలు పెరుగుతాయి. ఆ ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు వచ్చే నెల మనకు ఏప్రిల్లో మనకు అక్షయ తృతీయ వస్తాం, విపరీతమైన కొనుగోళ్లు ఉంటాయి. అప్పటికి ఈ సంక్షోభం ఇలాగే కొనసాగి ఇప్పుడు ప్రస్తుతానికైతే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మళ్ళీ ఓపెన్ చేశారు, ఫ్లైట్లు వస్తున్నాయి, కొన్ని ఫ్లైట్లు వస్తున్నాయి. రేపు మళ్ళీ దాని మీద ఇంకో దాడి జరిగిందంటే ఏమవుతుంది పరిస్థితి? మొత్తం ఫ్లైట్లు ఆపేసుకునే పరిస్థితి వస్తుంది కదా. అప్పుడు బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశాలు. ఇంకా కీలకమైంది ఏంటంటే కనుక ప్రస్తుతానికి అందరూ కూడాను వెయిట్ అండ్ వాచ్ దీంట్లో ఉన్నారు. ఇది ఒక 2 వారాల్లో ముగిసిపోతే కనుక అందరు సంతోషిస్తారు. లేదు 1, 2 నెలలు, 3 నెలలు సాగుతోంది అంటే కనుక క్రమేపీ వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడాను డాలర్ బాండ్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. డాలర్ బాండ్స్ అమ్మితే గనక ఆ పైసలు ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? ఇంకో దేశంలో పెట్టాలి. యూరోప్ లో పెట్టగలరా? యూరో మీద పెట్టగలరా? యూరోపే అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది.
జపనీస్ యెన్ లో పెట్టగలరా? పెట్టలేరు. మనకు చైనీస్ యువాన్ చూస్తేనేమో చైనానే చాలా సంక్షోభంలో ఉంది, వాళ్ళకి ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, ఎక్కడ పెట్టగలరు? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బంగారం, సిల్వర్. కాబట్టి అక్కడ షిఫ్ట్ అవుతాయి. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్ గా అందరూ కూడా వెయిట్ అండ్ వాచ్ గేమ్ లో ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నది పరిస్థితి. స్టాక్ మార్కెట్స్ నుంచి పైసలు విత్డ్రా చేసి ఎక్కడ పెడతారు మాకు చెప్తున్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అందరూ కొనుగోలు. ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది ఇన్వెస్టర్స్ కి. కరెక్ట్. అందుకని బంగారం పెరిగి తీరుతుంది, ఆల్టర్నేట్ లేదు. ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ గేమ్ ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలోనే ఉంది మనది. ఇప్పటికి కూడా మనకు యుద్ధం స్టార్ట్ కాకముందర 1,50,000 తులం బంగారం ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ 1,23,000-1,24,000 వచ్చేసాం మనం ఆల్రెడీ. సో ఆ స్థితిలోనే ఉన్నాం. బట్ ఇది మళ్ళీ స్పైక్ అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇందాక నేను చెప్పినట్టు ఇది జరగబోతుంది. క్రమేపీ అమెరికన్ బాండ్స్ ని డంప్ చేసి పెద్ద పెద్ద దేశాలు, చైనా లాంటి దేశాలు, ఇవన్నీ కూడా భారతదేశం కూడా వాటిని డంప్ చేసి బంగారానికి షిఫ్ట్ అవుతున్నాం. మనం స్టోరీ కట్ చేస్తే మనకు మోదీ గారు వచ్చినప్పటికీ మన దగ్గర 450 టన్నుల బంగారం ఉండేది మన దేశం. ఈ రోజు 11 ఏళ్లలో దాన్ని డబుల్ చేశాం, 900 టన్నులు రమారమి ఆ స్థాయికి వచ్చాం. ఇంకా కొనుగోలు చేస్తాం. ఎందుకు? ఈ రిస్క్ ఫ్యాక్టర్ అన్నది ఉంది కాబట్టి, డాలర్ మీద నమ్మకం ప్రపంచవ్యాప్తంగా పోతోంది కాబట్టి, డాలర్ బాండ్స్ ని డంప్ చేయడం మొదలు పెడుతున్నారు కాబట్టి దాంతో ఇగో ఈ బంగారు విలువ పెరుగుతోంది. చైనా ఒక్క దేశమే $650 బిలియన్ డంప్ చేసింది అమెరికన్ డాలర్ బాండ్స్ కి. సో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ రోజు ఇంకా యూరోపియన్ యూనియన్, కొరియా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇప్పుడు కూడా ఇంకా చేయలేదు. ఆల్రెడీ డెన్మార్క్ లో ఒక ప్రైవేట్ వాళ్ళ పెన్షన్ ఫండ్స్ వచ్చేసి మేము డాలర్స్ డంప్ చేస్తున్నామని చెప్పారు. ఇది కనుక యుద్ధం ఇలా కొనసాగితే కనుక డాలర్ మీద నమ్మకం పోయి చాలా దేశాలు డంప్ చేయడం మొదలు పెట్టినాయంటే బంగారు ధర ఎక్కడికి వెళ్తామో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అందుకని బంగారు ధర ఈ రోజు స్టేబుల్ గా ఉంది, తగ్గలేదు, కానీ పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి కారణం. మనకు దుబాయ్ ఈ ప్రాంతంలో ఎంత సంక్షోభం ఉంటుందో, ఎంత యుద్ధం కొనసాగుతుందో, దానివల్ల ఇన్ని నష్టాలు భారతదేశానికి కూడా ఉంటాయి, మనం తప్పించుకోవాలి. కీలకంగా ఖతార్ ఏం చేసిందంటే, ఖతార్ ఆయిల్ ఆయిల్ కాదు, గ్యాస్ వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ జరిగింది కాబట్టి వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ ఆపేస్తుంది ఖతార్. గ్యాస్ మెసేజ్ కూడా ఇచ్చింది, ఇదే ఇంకొక 2 వారాల పాటు కూడా కంటిన్యూ అయితే ఆర్థిక వ్యవస్థ పైన దీని ఇంపాక్ట్ పడుతుందంటూ కూడా యుద్ధాలు చేస్తున్న దేశాలకు చెప్పింది. కైనా కూడా దాన్ని స్పందిస్తూ ట్రంప్ అయితే ఏమవుతుంది, యుద్ధమే మాకు మోర్ ఇంపార్టెంట్ అనే రీతిలో ఆయన స్పందించిన తీరు ఎలా ఉండబోతుంది సార్? డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏంటంటే, లోకమంతా ఎట్టుపోయినా నాకు అనవసరం, అమెరికా ఒక ఇంట్రెస్టే నేను చూడాలి అని చూస్తాడు. ఈ రోజు అమెరికా పెట్రోల్ తో ప్రాబ్లం లేదు. గతంలో అప్పుడు సద్దాం హుసేన్ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అక్కడి నుంచి గల్ఫ్ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, అమెరికా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏమైనా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఒక్క బ్యారెల్ కూడా ఇంపోర్ట్ చేయట్లేదు. పైపెచ్చు ప్రపంచంలోనే వాళ్ళు లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా ఉన్నారు. సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ ఆయిల్ అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ అమెరికా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆయిల్ ధరతో చాలా ఖర్చుతో కూడినటువంటి ఫ్రాకింగ్ అంటారు. అంటే మనకు నీళ్లు, తర్వాత మట్టి ఒక ఫోర్స్ గా పంప్ చేస్తారు ఒక కన్న నుంచి, ఆ ప్రెషర్ కి ఇంకో కన్న నుంచి మనకు ఆయిల్ పైకి వస్తుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ని ఫ్రాకింగ్ అంటారు, చాలా ఖర్చుతో కూడినటువంటి. గల్ఫ్ లో ఏంటంటే జస్ట్ డ్రిల్ చేస్తారు, సక్ చేస్తారు, పైకి వచ్చేస్తుంది. ఈ యొక్క ఫ్రేకింగ్ వల్ల దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి $70-75 మినిమం బ్యారెల్ లేకపోతే కనుక వాళ్ళు లాభసాటి కాదు అమెరికా. ప్రపంచం అంతా 60కి అమ్ముతూ ఉంటే వాళ్ళు ప్రపంచంలో ఎవరు కొంటారు వాళ్ళ దగ్గర? అందుకని ఈ ప్రపంచంలో తక్కువ ధరలో ఉన్నటువంటి ఆయిల్ అన్నిటి యొక్క ధర పెంచేసే దిశగా అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ఆగిపోయి చమురు 20% పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆగిపోతే కనుక దానివల్ల అమెరికా చాలా లాభపడుతుంది. ఎందుకు? ఇక్కడ సప్లై లేదు, అమెరికాలో సప్లై ఉంది. ఒకవేళ వీళ్ళు సప్లై చేసినా కానీ $70-80 పర్ బ్యారెల్ వీళ్ళు సప్లై చేయాలి, అమెరికా కూడా అంతలోనే సప్లై చేస్తుంది. కాబట్టి అమెరికా బికమ్స్ కాంపిటేటివ్. ఇది మన పరిస్థితి. ఈ రోజు రష్యా నుంచి కూడా మనం కొంటున్నామంటే రష్యా మీద డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి రష్యా కూడా వాళ్ళ రేట్స్ ని పెంచేశారు. 60-65 వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. గతంలో మనకు 50-45-50 రేంజ్ లో వచ్చేది మనకు పర్ బ్యారెల్, ఇప్పుడు 60-65 వెళ్ళిపోయారు. అమెరికా కూడా రమారమే అంతే రేంజ్ లో ఇస్తోంది, $70 పర్ బ్యారెల్ రేంజ్ లో ఇస్తోంది. కాబట్టి అమెరికా ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో వాళ్ళ అధీనంలో అన్ని ఉండాలి. వెనిజువేలా ఆయిల్ ఇప్పుడు అమెరికా కంట్రోల్లో తీసేసుకుంది, అలాగే గల్ఫ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకోవాలి. దాన్ని ఆపేస్తే కనుక అమెరికా యొక్క ఆయిల్ సేల్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ సంక్షోభం అనేది అమెరికాకు మంచిది. మిగతా చైనా భారతదేశానికి కష్టం వస్తే వచ్చింది, ఐ డోంట్ కేర్.
అటువంటి యాటిట్యూడ్ లో అమెరికా వెళ్తుంది. కాబట్టి ఈ యుద్ధం అనేది అమెరికాకు లాభసాటి. రెండు, అమెరికన్ మిలిటరీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వాళ్ళు అస్త్రాలు అమ్ముకోగలుగుతున్నారు. రెండు, వాళ్ళది ఆయిల్ అమ్ముకోగలుగుతున్నారు. ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఇక్కడ ఆగిపోయింది కాబట్టి 20% ఆయిల్ ఆగిపోయింది. అంటే 100 బ్యారెల్లో 20 బ్యారెళ్లు ఆగిపోయి 20 బ్యారెల్ ఎవరు ఇవ్వగలరు? అమెరికా ఇస్తుంది. కాబట్టి అమెరికా సేల్స్ పెరిగాయి, వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ యుద్ధం వల్ల అమెరికాకు చాలా లాభం ఉంది. కాబట్టి మనకు నష్టం ఉండొచ్చు. మనం అక్కడి నుంచి కొంటున్నాము, చైనా అక్కడి నుంచి కొంటుంది, మనకు ఆగిపోయి మన ధరలు పెరుగుతున్నాయి, మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, మనకు భారం ఉంది. అమెరికాకు వాళ్ళకి చాలా విపరీతమైన లాభాలు వస్తాయి. కాబట్టి అమెరికా అదే అంశంలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ లాభాల గురించే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రపంచం కొట్టుపోయినా వాళ్ళకి ఏం పట్టదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ ప్రారంభమైన యుద్ధం ఇంకా అంతిమం ఎప్పుడు, దానికి ఎంత టైం పడుతుందో తెలియని సందర్భంలో క్యూబాకి ఒక హెచ్చరిక ట్రంప్, నెక్స్ట్ మీ పైన అటాక్ చేయబోతుంది అమెరికా అని. అంటే బెదిరింపులు మాత్రమేనా, నిజంగా యుద్ధానికి దిగే అవకాశం ఉంటుందా? లేదంటే లోపరుచుకోవాలి? వెనిజులాలో ఎలా అయితే అధ్యక్షుడిని తీసుకొచ్చిన ప్రయత్నాలు ఏదైతే చేశారో ఆధిపత్యం కోసం, సో క్యూబా పైన కూడా మళ్ళీ అమెరికా ఆధిపత్య పోరు చేయడానికి సిద్ధమవుతుందా? ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు కదా ఆయన. ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వక ముందరే చాలా అంశాలు చెప్పాడు. గ్రీన్లాండ్ తీసేసుకుంటాను అన్నాడు, కెనడాని తీసుకుంటాను అన్నాడు, తర్వాత మనకు పనామాని తీసుకుంటాను అన్నాడు, వెనెజులా పరిస్థితి అదే. సో వారానికి ఒక దేశాన్ని తీసేసుకోవాలి, ఇదే చాలా క్లియర్ గా ఉన్నాడు ట్రంప్. మిగతా ప్రెసిడెంట్స్ లేదు, మిగతా ప్రెసిడెంట్ చెప్పరు ఇవి, కానీ వాళ్ళు అవే చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ సద్దాం హుసేన్ తీసేశారు, మమ్మర్ గదాఫిని తీసేశారు. ఇలా వాళ్ళు ఎన్నో రెజిమ్ చేంజ్లు గత ప్రెసిడెంట్స్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఓపెన్ గా మన మొహమ్మద్ చెప్తాడు, అవును నేను చేస్తున్నానని చెప్పి చేస్తాడు, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి క్యూబాని దాసోం అనిపించాలి, క్యూబాని వాళ్ళు కబ్జా చేసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. నికోలస్ మడోరోని తీసేసిన తర్వాత వెనెజుయేలా క్యూబాకి ఆయిల్ సప్లై చేస్తుండేది. ఇప్పుడు ఆయిల్ కట్ చేసేసారు, వాళ్ళకి ఆయిల్ వెళ్ళట్లేదు. రమారమి 20 గంటల పవర్ కట్స్ ఉంటున్నాయి క్యూబాలో వచ్చి. కాబట్టి వాళ్ళని ఏదో విధంగా కష్టాలు పెట్టి వాళ్ళు ఇంకా మా చేత కాదు అని చెప్పి వాళ్ళు సరెండర్ అయ్యేలాగా వాళ్ళ మీద ప్రెషరైజ్ చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో బిజీగా ఉన్నాడు కాబట్టి దాని గురించి ప్రస్తుతానికి అంత సీరియస్ గా ఫోకస్ పెట్టలేదు. ఇరాన్ యుద్ధం అయిపోయిందంటే కనుక నెక్స్ట్ క్యూబాన్ టేక్ ఓవర్ చేస్తాడు. క్యూబాన్ టేక్ ఓవర్ అయిపోయిన తర్వాత పనామాని టేక్ ఓవర్ చేస్తాడు. పనామాని టేక్ ఓవర్ చేసిన ఇంకో దేశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రెండు అంశాలు. ఒకటి ఆయిల్, తర్వాత ఆయిల్ కి సంబంధించినటువంటి దేశాలు ఏమున్నాయో అవన్నీ తన అధీనంలో తీసుకోవడం ఒకటి. రెండు, స్ట్రాటజిక్ రూట్స్, ఎక్కడైతే షిప్పింగ్ లేన్స్ ఉంటాయో అవన్నీ తన అధీనంలో తీసుకోవడం, ఇంకెవరి కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో మొత్తం ఆయిల్ అమెరికా ఏది చెప్తే అదే ఉంటుంది. అమెరికా వద్దంటే కనుక ఎవరు చేయలేరు. అందుకనే ఈరోజు పొద్దున వచ్చిన స్టేట్మెంట్ ఏంటి, రష్యా నుంచి మీరు కొనుగోలు చేసుకోవచ్చు, ఒక 30 రోజుల సమయం మేము మీకు ఇస్తున్నామని అమెరికా చెప్పడం ఏంటి? ఆర్థికంగా భరించేది భారం భారతదేశమే, అండ్ అక్కడుండే ప్రమాదకర పరిస్థితులను భరిస్తుంది భారతే. కానీ ఇక్కడ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అదే చెప్తున్నాను కదా, అదే మేము సూపర్ పవర్. ప్రపంచంలో ఎవ్వరు ఆయిల్ కొనాలన్నా మా పర్మిషన్ తోటే కొనాలి, మేము ఏ రేట్ డిసైడ్ చేస్తే అది కొనాలి, ఏ సోర్స్ నుంచి వాళ్ళు కొనాలో మేము చెప్తాము, మా అధీనంలోనే ఉంటుంది అని నిర్ణయించుకుంది అమెరికా. అందుకని చేస్తున్నారు. ఈరోజు చైనాని డైరెక్ట్ ఓపెన్ గా చెప్పట్లేదు, మనకేదో 30 రోజులు వ్యవధి ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. కానీ చైనా ఈరోజు గణనీయంగా దెబ్బతింది. వాళ్ళకు కూడా వెనెజులా నుంచి, ఇరాన్ నుంచి ఆయిల్ వస్తుంది, రష్యా నుంచి కూడా ఆయిల్ వచ్చేది. ఈ ఆయిల్ అంతా ఇప్పుడు కట్ చేస్తోంది కదా అమెరికా. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ కట్ అయిపోయింది, చైనా, వెనెజులా ఆయిల్ కట్ అయిపోయింది. చైనాకు వెళ్తున్నటువంటి ఆయిల్ ని భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేశారు. వెనెజులా నుంచి ఇప్పుడు మనకు వస్తుంది, మనకు లాభమే, $45 వస్తుంది వెనెజులా ఆయిల్. మనం ఎందుకు వద్దంటాం మనం? కాబట్టి మనకు లాభసాటి. అందుకని మనం రష్యాలో కొంత తగ్గించుకున్నాం, రష్యా నుంచి కట్ చేయలేదు. రష్యా ఆయిల్ ఇంకా వస్తుంది, కానీ గతంలో ఉన్నదా వాళ్ళు $55-56 పర్ బ్యారెల్ రష్యా ఇస్తుంటే వెనెజులా నుంచి $45కే వస్తుంది. మనకి ఎందుకు కొనుక్కోవద్దు మనం వాళ్ళ దగ్గర? కాబట్టి చైనాకు వెళ్ళేటువంటి వెనెజులా ఆయిల్ ని భారతదేశానికి డైవర్ట్ చేసింది అమెరికా. రేపటి రోజు ఇరాన్ నుంచి వస్తున్న ఆయిల్ కూడా మనకి డైవర్ట్ చేసి రష్యాని ఇంకా కట్ చేయమని చెప్తుంది అమెరికా. సో మనకేంటి, రష్యాతో ఏం ప్రేమ లేదు, దోమ లేదు. మనకి ఎవరు తక్కువ ధరలు ఇస్తే, ఎక్కడ ధర వస్తే అక్కడ వెళ్తాం మనం, అంతే, సింపుల్ యాజ్. అందుకనే ఇప్పుడు మనకు ఇక్కడ రేపు ఇరానియన్ ఆయిల్ కనుక మనకు సేమ్ అదే $45-50 పర్ బ్యారెల్ అమెరికా కనుక మనకు పర్మిట్ చేసిందంటే ఇంకా రష్యా నుంచి వచ్చి తగ్గించుకుంటాం. రష్యా స్ట్రాటజిక్ గా వాళ్ళకి ఆదాయం కావాలి, భారతదేశాన్ని వదులుకోవడానికి వీలు లేదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా అదే రేటుకి రావాలి.
45-50కి వాళ్ళు వచ్చారంటే రష్యా నుంచి కూడా కొనుక్కుంటాం, మనకేం ఇబ్బంది లేదు. అమెరికా ఒత్తిడి వల్ల రష్యా నుంచి ఆపేసుకుంటామన్న పరిస్థితి లేదు. మనకు అంతకంటే తక్కువ ధరలో మనకు ఆయిల్ వస్తుంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొంటాం. ఎందుకు? మన ప్రజలు ఇంపార్టెంట్, మన జీడిపి ఇంపార్టెంట్, మన ఇన్ఫ్లేషన్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ దృష్టిలో ప్రపంచానికి చూపిస్తున్నట్టు న్యూక్లియర్ వెపన్స్ కార్యకలాపాలు కాకుండా నిజంగా ఇక్కడ ట్రంప్కి సంబంధించిన పర్సనల్ అండ్ ఒక హిడెన్ ఎజెండా ఏమైనా ఉంటుందా? అంటే ఎప్స్టీన్ ఫైల్స్ కావచ్చు, లేదంటే ఇక్కడున్న చమురుకు సంబంధించిన పైన ఆధిపత్యం కావచ్చు. అంటే అది చాలా కష్టం అమ్మా స్పెక్యులేట్ చేయడము. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్ అన్నది డొనాల్డ్ ట్రంప్ దేనికి పట్టించుకునేటువంటి వ్యక్తి కాదు. అతనికి ఎంత ఇన్సల్ట్ చేసినా పట్టించుకోడు. ఎందుకంటే గతంలో కూడా ఒక ప్రాస్టిట్యూట్ తోటి అతనికి సంబంధాలు ఉన్నాయి. స్టామీ డానియల్స్ అని ఒక ఆవిడతో ఉంది. దాని మీద అతని మీద ఇంపీచ్మెంట్ కూడా చేశారు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఆ దేశంలో ఇటువంటివన్నీ పెద్ద ఇష్యూస్ కానే కాదు. అతనికి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కనుక అతను టారిఫ్లను వాడుకొని టారిఫ్ల దృష్ట్యా ప్రపంచాన్ని అంతా శాసిస్తాననుకున్నది బెడిసికొట్టి సుప్రీంకోర్టు కోర్టే చెప్తుంది కదా నువ్వు చేస్తుంది తప్పు అనే విషయం. అండ్ టారిఫ్లు తీసుకున్నవి కూడా వెనక్కి ఇవ్వాలంటూ కూడా ఆర్డర్ పాస్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. సరే, $130 బిలియన్ వెనక్కి ఇవ్వాలి. ఇప్పుడు అది అతనికి మేజర్ సమస్య. ఆ సమస్య నుంచి ఎలా బయటకు పడాలి అంటే కనుక బాహ్య శత్రువు, వాళ్ళ దేశం బయట ఏదో శత్రువుని చూపించారు కాబట్టి ఇరాన్ మీద అటాక్ చేశారు. లేకపోతే గత సంవత్సరం జూన్ లో జరిగిన యుద్ధం తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్వయం చెప్పాడు, ఇక్కడ వీళ్ళకి శక్తి లేదు, ఇంకా న్యూక్లియర్ వెపన్ చేయలేరు అని చెప్పాడు అతను. ప్లస్ వాళ్ళ యుద్ధం చేసే శక్తిని కూడా చాలా నాశనం చేశామని చెప్పాడు ఆల్రెడీ. ఖమనేనప్పుడు నేను చంపుతాను అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు అడిగితే డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ ఇవ్వలేదు. 6 నెలల్లో పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు అంటే అంతర్గతంగా తను దెబ్బతింటున్నాడు, చాలా అంశాల్లో దెబ్బతింటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కొన్ని మంచి విషయాలు కూడా చేశాడు వాళ్ళ దేశానికి, అది కూడా మనం ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ బోర్డర్స్ ని బాగా పటిష్టం చేశాడు. ఈ రోజు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చాలా కష్టం, లేదు అని అనలేరు ఎవరు కూడా. ఎందుకంటే అంత పెద్ద దేశం కాబట్టి, మనకు భారతదేశానికి ఆల్మోస్ట్ 2.5 రెట్లు పెద్ద దేశం అది. బార్డర్స్ చాలా పెద్ద బార్డర్స్ ఉంటాయి, వాడిని 100% ఆపలేరు. కానీ జో బైడెన్ ఉన్నప్పుడైతే ఓపెన్ గేట్స్ ఉండేవి, లక్షలాది జనాలు వచ్చేసేవాళ్ళు లోపల, దాన్ని ఆపగలిగాడు. 2, అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఈ డెమోక్రాట్ పనికిమాలిన పాలసీలు ఉండేవి, దాన్ని ఆపగలిగాడు. ఈ వోకిజం అంటాం కదా, ఇన్క్లూసివ్నెస్ పేరిట చెత్త తీసుకురావడము, ఇటువంటి వాళ్ళ సైన్యంలో కూడా ఈ LGBTQ వాళ్ళని తీసుకురావడం. యుద్ధం చేసేటప్పుడు నీకు ఇన్క్లూసివ్నెస్ పనికిరాదు. యుద్ధంలో ఫైట్ చేయగలిగినటువంటి క్షమత ఉన్నవాడు, మాడ కావచ్చు మోగ కావచ్చు, ఆ యుద్ధానికి సిద్ధపడి చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక కరుడు కట్టినటువంటి కమాండో, అటువంటి వాళ్ళు మనకు కావాలి. కానీ దీంట్లో ఒక 5%, 10% LGBT వాళ్ళ క్యూలను పెడతాను నేను, ఇటువంటి చెత్త అంతా గతంలో ఉండేది, అవన్నీ తీసేసాడు. అవన్నీ తీసేసి క్లియర్ కట్ గా మనకు మన దేశంలో టాలెంట్ ని గౌరవిద్దాము, ఎవరికి కెపాసిటీ ఉందో వాడినే తీసుకుందాము, ఇటువంటివి కొన్ని మంచి పనులు కూడా చేశాడు ఆ దేశానికి. కాకపోతే ఈ టారిఫ్ యుద్ధం అన్నది ప్రతిదీ కూడా ఏంటంటే, మనకు పోకర్ గేమ్ అని ఉంటుంది కదా, మనం కార్డ్స్ ఆడేటప్పుడు పోకర్ గేమ్ ఉంటుంది. ఎదుటి మనిషి దగ్గర 3 పత్తాలు ఉంటాయి, మన దగ్గర 3 పత్తాలు ఉంటాయి. అతని దగ్గర ఏముందో మనకు తెలియదు, మన దగ్గర ఏముందో అతను తెలియదు. కానీ అతని సైకాలజీ మీద ఆడుకుంటాం. సైకాలజీ మీద ఆడేం చేస్తాం, ₹1,00,00,000 అక్కడ వేస్తాం. అతను భయపడతాడు, అరే వీడు ₹1,00,00,000 వేస్తున్నాడంటే వీడు 3 కేసెస్ ఉండొచ్చేమో వీటికి అని చెప్పి వాడు డ్రాప్ అయిపోతాడు. సో ఇటువంటి సైకలాజికల్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. మనకు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్నారు. హైయెస్ట్ స్టేక్ వెళ్ళిపోతాడు. 50% భారతదేశమే టారిఫ్ వేశాడంటే కనుక సడన్ గా 18% దిగంగానే మనం సంతోషిస్తాం. కానీ అంతకంటే మనకు 3%, 4% ఉండేది. 3%, 4% నుంచి 18%కి వెళ్ళింది. దాని గురించి మనం మాట్లాడట్లేదు ఈరోజు. ఎందుకు? 50% టారిఫ్ వేశాడు కాబట్టి దానికంటే 18% బెటర్ రా అని మనం ఫిక్స్ అయ్యాం. అటువంటి ప్రతి దాంట్లో హైయెస్ట్ పొజిషన్ తీసుకుంటాడు. తర్వాత బార్గెనింగ్ లో ఎక్కడ మధ్యలో వచ్చి ఆగుతాడు. అది అతని ఫార్ములా, అలా చేస్తున్నాడు అతను. దీనివల్ల ఏమైందంటే ఇమ్మీడియట్ గా ట్రేడ్ డీలో ఎవరినో భయపెట్టి వాళ్ళని తల ఉంచి ఏదో చేయొచ్చు. కానీ దీర్ఘకాలంగా లాంగ్ స్టాండింగ్ గా మనకు లాంగ్ టర్మ్ లో ఏమవుతుందంటే అమెరికా మీద భరోసా పోతుంది, అమెరికా మీద నమ్మకం పోతుంది. ఇమ్మీడియట్ గా అమెరికా నుంచి బయటికి రాలేరు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పేది ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో ఏమంటే ప్రత్యామ్నాయాలు వచ్చేస్తాయి, ఆల్టర్నేట్స్ చూసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బ్రిక్స్ దేశాలు, వాళ్ళ దేశాల్లో డాలర్ లేకుండా వాళ్ళు వాణిజ్యం చేసుకుంటారు. ఇప్పుడు భారతదేశము చైనా మధ్యలో మనకు ఆల్మోస్ట్ $140 బిలియన్ ట్రాన్సాక్షన్. $140 బిలియన్ ట్రాన్సాక్షన్ డాలర్లో కాకుండా రూపాయలు యువాన్లో వెళ్ళిందంటే పరిస్థితి ఏంటి? మనకు రష్యాకి మధ్యలో ఇంకొక $60 బిలియన్, $70 బిలియన్
రష్యాకు చైనాకి మధ్యలో ఆల్మోస్ట్ $200 బిలియన్, అలాగే బ్రెజిల్ కి మనకు ఒక 40-50 బిలియన్ డాలర్. సో ఈ బ్రిక్స్ దేశాలలోనే మనం చూసామంటే రమారమి ఒక 600-700 బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డాలర్ నుంచి బయటకు వెళ్ళిపోతే డాలర్ పరిస్థితి ఏమో. కాబట్టి క్రమేపీ ఇటువంటివి లాంగ్ టర్మ్ లో అమెరికా దెబ్బతింటుంది. షార్ట్ టర్మ్ లో డొనాల్డ్ ట్రంప్ గెలిచి తన శక్తితోటి ఫోర్స్ చేసి తల ఉంచినా కానీ కూడా లాంగ్ టర్మ్ లో మాత్రం దెబ్బ తిని తీరుతాడు. అమెరికా దెబ్బతింటుంది. అమెరికా మీద నమ్మకం పోతుంది, అమెరికన్ డాలర్ మీద నమ్మకం పోతుంది, అమెరికా రక్షిస్తుంది మమ్మల్ని అన్నటువంటి నమ్మకం పోయింది. ఈ రోజు చూసాం గల్ఫ్ దేశాలు ఎవరు కూడా రక్షించట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఇక్కడ మిగిలిపోయిన పేట్రియట్ మిసైల్స్ అని కూడా ఇజ్రాయెల్ కాపాడడానికి వాడుతున్నారు కానీ మమ్మల్ని కాపాడడానికి వాడట్లేదు. మా తంటాలు మేము పడుతున్నాము, మాకు కనీసం కొన్ని అడిషనల్ వెపన్స్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వట్లేదు అమెరికా. సో ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఎవరి కుంపట వాళ్ళే పెట్టుకోవాలన్న పరిస్థితికి వచ్చారు వాళ్ళందరూ కూడా. ఇమ్మీడియట్ గా ఏం చేయలేరు, ఎందుకంటే అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళారంటే మళ్ళీ రిజైమ్ చేంజ్ చేసి వాళ్ళని కూడా చంపేయచ్చు. రేపు ఎంబీఎస్ ని చంపేయచ్చు, ఎంబీజెడ్ ని చంపేయచ్చు. అమెరికాకు వ్యతిరేకంగా పోతే సద్దాం హుసేన్, ముమ్మర్ గదాఫ్ లాంటి వాళ్ళని చంపేశారు, ఖమనేని చంపేశారు, వీళ్ళంతా పార్టీ వాళ్ళు తలుచుకుంటే వీళ్ళని కూడా చంపేయచ్చు. అందుకని ఈరోజు అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరు. కానీ వాళ్ళలో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అమెరికా మీద నమ్మకం లేదు, అమెరికా మనల్ని కాపాడదు. రేపు ఇజ్రాయెల్ కనుక ఖతార్ మీదనో సౌదీ అరేబియా మీద యుద్ధం చేసిందంటే సౌదీ అరేబియా, ఖతార్ ఇద్దరు కూడా అమెరికన్ అలైస్. అమెరికా ఇజ్రాయెల్ సమర్థిస్తుందా, ఖతార్ సౌదీ అరేబియా సమర్థిస్తుందా? కాబట్టి ఇది వాళ్ళకి అర్థమైంది, అమెరికా మనకు రక్షణకు రాదు అని అర్థమైంది. కాబట్టి మెల్లిమెల్లిగా వాడు ప్రత్యామ్నాయాలు తీసుకుంటారు. అందుకనే సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి ఒక స్ట్రాటజిక్ అలయన్స్ ఎందుకు పెట్టుకుంది అంటే కనుక ఇందుకోసం. భారతదేశం మనం అటువంటి స్ట్రాటజిక్ అలయన్స్ లో వెళ్ళాము కాబట్టి మనం వాళ్ళు ఏం చేయలేము. సో పాకిస్తాన్ దగ్గర ఎందుకు వెళ్ళారంటే ఇందుకోసం. పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా వస్తుంది వాళ్ళకు, అలాగే పాకిస్తాన్ సైనికులు వచ్చి సౌదీ అరేబియా పక్షాన్ని నిలబడి యుద్ధం చేయగలరు. ఈ అంశాల వల్ల అమెరికా మీద నమ్మకం లేదు కూడా అటు వెళ్తున్నారు. ఫిలిప్పైన్స్ లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, 5-6 బేసులు ఉన్నాయి వాళ్ళు. అటువంటి ఫిలిప్పైన్స్ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ ఎందుకు కొనుక్కుంది? ఎందుకంటే నిజంగా చైనాతో వాళ్ళకి యుద్ధ ఘర్షణ వస్తే కనుక అమెరికా వాళ్ళకు సాయం చేయదు అని వాళ్ళకి నమ్మకం వచ్చేసింది. అందుకనే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఈ రోజు క్వాడ్ ఎందుకు పెట్టుకున్నాము? జపాన్ మనతో ఎందుకు యుద్ధ విన్యాసాలు చేస్తోంది? గతంలో మనం న్యూక్లియర్ టెస్ట్ చేస్తే మన మీద శాంక్షన్స్ వేసిన ఫస్ట్ దేశం జపాన్. ఈ రోజు దాని గురించి ఏం మాట్లాడట్లేదు మనతోటి. ఈవెన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, డిఫెన్స్ టెక్నాలజీ మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఏదో మనకు డ్రామాటిక్ గా 3 గంటల దురంధరు, బాహుబలి సినిమాలు అయినట్టు డ్రామాటిక్ గా మన కళ్ళెదురుగా జరగవు. మెల్లిమెల్లిగా జరుగుతాయి. మెల్లిమెల్లిగా అమెరికా మీద ఉన్నటువంటి నమ్మకం వెళ్ళిపోతోంది ప్రపంచంలో. అమెరికాకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చేసరికి రమారమి 75 నుంచి 80%, 80% మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని కూడా డాలర్స్ లో ఉండేవి. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే 50%, 45% లో ఉన్నాం మనము. సరే, ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించిన ప్రయోగం అమెరికా చేసింది. సో అది ప్రయోగించే పరిస్థితి కనిపిస్తుందా ఇరాన్ పైన? చేయొచ్చు, బెదిరించడానికి ఏమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ రష్యా దగ్గర కూడా హైపర్సోనిక్ మిసైల్ ఉంది, ఇరాన్ దగ్గర కూడా ఉంది. సో అదొక వార్నింగ్ కూడా, మీరు కనుక మమ్మల్ని అటాక్ చేస్తే మేము చేయగలమని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సో అమెరికా ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు న్యూక్లియర్ అటాక్ చేసినా అమెరికాని ఎవరైనా ఆపగలరా? అమెరికాని ఎవరైనా క్వశ్చన్ చేయగలరా ఎందుకు న్యూక్లియర్ అటాక్ చేశారని? ఈ రోజు మనిషి చరిత్రలో మనిషి మీదే న్యూక్లియర్ బాంబు వేసినటువంటి దౌర్భాగ్యపు చరిత్ర అమెరికా మీదనే ఉంది, ఎవరి దగ్గర లేదు. అది ఒకసారి కాదు 2 సార్లు వేశారు బాంబు, 2-3 రోజుల గ్యాప్ లో. మనుషుల్ని చంపి అది న్యూక్లియర్ వెపన్ ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. దాని తర్వాత ఏ దేశం కూడా వేయలేదు కదా. ఆఖరికి నార్త్ కొరియా ఒక టెర్రరిస్ట్ డిక్టేటర్ స్టేట్ అంటున్నాం, వాళ్ళేం వాడలేదు, ఇంతవరకు న్యూక్లియర్ అటాక్ చేయలేదు వాళ్ళు. చైనా ఎప్పుడు న్యూక్లియర్ అటాక్ చేయలేదు, రష్యా, సోవియట్ యూనియన్ ఎప్పుడూ అటాక్ చేయలేదు వాళ్ళు. అమెరికాతో ఎన్ని ఘర్షణలు వచ్చినా కానీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా న్యూక్లియర్ అటాక్ చేయలేదు. న్యూక్లియర్ బాంబ్ అని మనుషుల మీద వాడిన ఏకైక దేశం అమెరికా. కాబట్టి వాళ్ళకేం నీతులు లేవు, ఏమీ లేవు. అటాక్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు విశాఖపట్నంకి వచ్చి వాళ్ళ ఇరానియన్ షిప్ ఒకటి మనకు ఫ్లీట్ రివ్యూకి వచ్చి వెనక్కి వెళ్తుంటే శ్రీలంక కోస్ట్ దాటి ఇంటర్నేషనల్ వాటర్స్ లో టార్పిడో షూట్ చేసి చంపేశారు. దాంట్లో అస్త్రాలు కూడా లేవు. ఫ్లీట్ రివ్యూకి వచ్చినప్పుడు అస్త్రాలు ఉండవు. వాటి శక్తి వాళ్ళకి డిఫెండ్ చేసుకోవడం కూడా వాళ్ళకి అస్త్రాలు లేనటువంటి షిప్ ని వీళ్ళు పేల్చేశారు. అది కూడా ఇంటర్నేషనల్ రూల్ ఏం చెప్తుందంటే ఒకవేళ మీరు శత్రు షిప్ ని మీరు చంపేసినా, దాన్ని షూట్ చేసినా కానీ కూడా దాంట్లో సేలర్స్ కింద సముద్రంలో పడిపోయిన వాళ్ళని మీరు కాపాడాలి, మనుషులను కాపాడాలి. వీళ్ళు అరెస్ట్ చేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, ప్రిజర్వ్స్ ఆఫ్ వార్ గా పెట్టుకోండి. కానీ మీరు బేసిక్ గా బతికున్న వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకు మీ మెడికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఇప్పించాలి అని చెప్పి ఇంటర్నేషనల్ రూల్స్ చెప్తున్నాయి. వీళ్ళు ఏం చేయలేదు, టార్పిడో కొట్టారు, అది అయిపోయింది అనుకున్నారు. వీళ్ళు సబ్మెరీన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
చిన్న దేశమైనటువంటి శ్రీలంక, తర్వాత మన ఇండియన్ నేవీ వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేశారు 30-40 మందిని. సో అంతటి అంటే మానవ హక్కులు కాదు కదా, ఇంటర్నేషనల్ రూల్ దేన్ని గౌరవించడం మానేసినటువంటి దేశం ఈరోజు అమెరికా. కాబట్టి వాళ్ళని ఎవరు ప్రశ్నించగలరు? ఈ అస్త్రం, ఈ మిసైల్ ఇరాన్ మీద వేయొచ్చు, ఎక్కడైనా వేయచ్చు, వాళ్ళ ఇష్టం. రేపటి రోజు వాళ్ళు రష్యా మీద వేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. డైరెక్ట్ గా వాళ్ళు వేయకపోవచ్చు. యుక్రెయిన్ వాడుకుని యుక్రెయిన్కి ఇచ్చి యుక్రెయిన్ చుట్టూ వేయించవచ్చు వాళ్ళు. సో ఇటువంటివన్నీ కూడా అమెరికా ఏ రూల్స్ పాటించదు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు రూల్స్ పాటించాలి, పారదర్శకంగా ఉండాలి, మానవ హక్కులను గౌరవించాలి అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి దానికి ఏమీ పట్టవు. ఎన్ని మానవ హక్కుల ఉల్లంఘన చేశారు వాళ్ళు. ఆడపిల్లల స్కూల్ మీద బాంబు వేసి 160 మంది పిల్లల్ని చంపేశారు వాళ్ళు. అమెరికన్ మిసైలే చంపి. ఈ రోజు దాకా దానికి ఏమైనా అపాలజీ చెప్పారా? దానికి ఏమైనా కంపన్సేషన్ ఇచ్చారా? అది ఒక వార్ క్రైమ్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ వారెంట్ ఎవరైనా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఎవరైనా కేసు పెట్టగలిగారా? ఎవరికైనా తప్పులు ఉన్నాయా? సో ఇది అమెరికా యొక్క శక్తి. కాబట్టి సూపర్ పవర్ అన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారం ఏది ఆర్డర్ చేస్తారు. దీన్ని మన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో దానికి ఒక న్యాయం అంటారు, మత్స్య న్యాయం అంటారు. అంటే చిన్న చేపను పెద్ద చేప తింటుంది, అంతే. అది న్యాయం, అంతే. మనం ఏం చేయలేం. పాపం అది చిన్న కొడుకుతో ఉంది, చిన్నది, దానికి ఏదో ఉంది కదా అని కరుణ ఏం ఉండదు. పెద్ద చేప చిన్న చేప తినేస్తుంది. కాబట్టి అటువంటి న్యాయమే ఈ రోజు అమెరికా చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. సో ఇదనమాట, ఇరు దేశాల పోరు కాస్త ప్రపంచ దేశాలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వాళ్ళని ఆర్థికంగా నష్టం కలిగించేటట్టు కూడా చేసే పరిస్థితి ఉంది. అండ్ దాంతోపాటు ఇంకా ఈ వార్ ఇప్పట్లో ఆగే సిచ్యువేషన్స్ లేదు. అండ్ ఇన్ కేస్ ఇరాన్ సంధికి వస్తుంది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన, ఇరాన్ మాత్రం అట్లాంటి ఎటువంటి చర్యలు కనిపించకుండా వ్యూహాత్మకంగానే యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. అండ్ డాటా బేస్లకు సంబంధించి కావచ్చు, ఆర్థికంగా అటు అమెరికాని ఇటు ఇజ్రాయిల్ పైన దాడులు చేస్తూ కంటిన్యూ అవుతుంది. సో ఇన్ కేస్ ఇరాన్ గనక యుద్ధం ఆపినా నెక్స్ట్ క్యూబాతో యుద్ధానికి సిద్ధం అని కాలుదువ్వే పరిస్థితి ట్రంప్ కనిపిస్తున్నాడు.